వడ్డీ వ్యాపారి. రచన కమలా నటరాజన్. చందమామ కథ. రంగాపురంలోని భూషయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. వడ్డీ వ్యాపారం లాభసాటిగా సాగాలంటే దయాదాక్షిణ్యాలు పాటించని కఠిన ప్రవర్తన అవసరమన్న నమ్మకం కలవాడు. భూషయ్య ఉండేది రంగాపురం అయినప్పటికీ పక్కనే ఉన్న పట్టణంలోనే ఆయన వ్యాపారం చక్కగా సాగుతున్నది. ఒకనాడు భూషయ్య పట్నం వెళ్ళి 5-6 దగ్గర రావాల్సిన 10,000 రూపాయలు వసూలు చేసుకొని గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. బాగా చీకటి పడడంతో రంగాపురం వెళ్లే బాడుగ బళ్ళేమీ దొరకలేదు. ఇక చేసేది లేక ఆయన కాలినడకన బయలుదేరాడు. భూషయ్య చీకటిలో ఎగుడుదిగుడుగా ఉన్న బళ్ళ బాటలో జాగ్రత్తగా నడుస్తూ దుస్తుల్లో దాచుకున్న డబ్బు సంచిని ఒకసారి తాకి చూసుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికే ఆయనకు ఒక సంగతి గుర్తుకు రావడంతో అడలిపోయాడు. ఆ చుట్టుపక్కల పేరు మోసిన గజదొంగ వీరమల్లు వారం కిందటే జైలు నుంచి విడుదలై తిరిగి వచ్చాడు. వాడుండేది రంగాపురం సమీపాన గల గూడెంలో. తాను పట్టణం నుంచి డబ్బుతో తిరిగి వస్తున్నట్టు పసిగడితే డబ్బుతో పాటు తన ప్రాణాలు కూడా వాడు తీయవచ్చు. ఇలాంటి భయంతో భూషయ్య మరికొంత దూరం నడిచేసరికి వెనుక నుంచి ఎవరు బాబు అన్న కంఠస్వరం వినిపించింది. అది వింటూనే భూషయ్య అదిరిపడి వెనక్కి తిరిగి చూశాడు. చీకట్లో ఒక ఆజానుబాహుడైన వ్యక్తి తన కేసి రావడం ఆయనకు లీలగా కనిపించింది. ఎవడు వీడు? గజదొంగ వీరమల్లు కాదు కదా అనుకున్నాడు భూషయ్య భయంతో వణికిపోతూ. అంతలో ఆ వ్యక్తి ఆయనను సమీపించి ఎడం భుజం మీద ఉన్న గడ్డ పలుగును గుడి భుజానికి మార్చుకుంటూ, బాబు మీరా? నేను భీమయ్యను, పొలం నుంచి వస్తున్నాను అన్నాడు. దానితో ప్రాణం కుదుటపడిన భూషయ్య, ఉదయం నుంచి పట్టణంలో డబ్బు రావాల్సిన వాళ్ళ ఇళ్లన్నీ తిరిగాను. శ్రమ తప్ప ఒక దమ్మిడి వసూలు కాలేదు. మన గ్రామానికి బయలుదేరేసరికి చీకటి పడిపోయింది అన్నాడు. ఇద్దరూ కలిసి కొంత దూరం నడిచాక బాటకు అడ్డంగా ఉన్న ఒక చిన్న కాలువ దాటవలసి వచ్చింది. భూషయ్య కాలువలో దిగుతూనే అక్కడ ఉన్న బురదలో కాలు జారి తూలి ముందుకు పడబోయాడు. అయితే భీమయ్య ఆయన భుజం పట్టుకుని పడకుండా ఆపాడు. అంతలో కాలువ అవతల గట్టు నుంచి ఎవరి వాళ్ళు అన్న భీకరమైన గొంతు వినిపించింది. ఆ ప్రశ్నించిన వాళ్ళు గజదొంగ వీరమల్లని గ్రహించిన భూషయ్య గజగజలాడిపోతూ భీమయ్య చెవిలో, నీతో చిన్న అబద్ధం చెప్పాను భీమయ్య. ఇవాళ వసూలైన 10,000 రూపాయలు ఈ సంచిలో ఉన్నవి, నీ దగ్గర దాయి అంటూ డబ్బు సంచిని భీమయ్యకి ఇచ్చాడు. భీమయ్య భూషయ్యకు భయపడవద్దని ధైర్యం చెప్పి ఆయనతో పాటు కాలువ దాటి ఒడ్డు చేరాడు. ఆ వెంటనే వీరమల్లు భూషయ్యను సమీపించి ఆయన దుస్తుల్లో వెతికి చూసి డబ్బేమీ కనబడపోయేసరికి అందులో ఏదో మోసం ఉన్నది, దగ్గర చిల్లిగవైనా లేకుండా ఎవడైనా ప్రయాణం చేస్తాడా అంటూ భూషయ్య గొంతు పట్టుకున్నాడు. భూషయ్య విలవిల్లాడిపోతూ, భీమయ్య రక్షించు రక్షించు అని అరిచాడు. అప్పుడు భీమయ్య, ఒరే నువ్వు గజదొంగ వీరమల్లువని నాకు తెలుసు, నేను రంగాపురం భీమయ్యను అంటూ పలుగును 2 చేతులతో ఒడిసి పట్టుకుని వీరమల్లు కేసి ఒక అడుగు వేశాడు. మరుక్షణం వీరమల్లు భూషయ్యను వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత భీమయ్య భూషయ్యకు తోడుగా ఇంటి వరకు వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు సంచిని ఆయనకిచ్చాడు. 2 రోజులు గడిచాక ఒకనాడు వీరమల్లు భూషయ్య వద్దకు వెళ్ళి అమాయకంగా ముఖం పెట్టి, బాబు మీ వల్ల ఒక చిన్న సాయం కావాలి అన్నాడు. భూషయ్య లోపల భయపడుతూనే పైకి బింకంగా, సాయమా ఏమిటి అని అడిగాడు. మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది, మీ ఓటి పెద్దల్ని నమ్ముకునే అందుకు ఒప్పుకున్నాను, 1000 రూపాయలు ఇచ్చారంటే 6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు వీరమల్లు. డబ్బు ఇస్తే రాదేమో, ఇవ్వకపోతే గొడవ చేస్తాడేమో అని భూషయ్య కొంచెం ఆలోచించి చివరకు వాడికి 1000 రూపాయలు ఇచ్చి పంపాడు. వీరమల్లు వెళ్ళిన కొంతసేపటికి భీమయ్య వచ్చి, బాబుగారు అంటూ చేతులు జోడించి ఏమో చెప్పబోయేంతలో భూషయ్య, సంగతేమిటి భీమయ్య అని ప్రశ్నించాడు. నా భార్యకు జబ్బు చేసింది బాబు, వారం రోజులుగా మంచం దిగడం లేదు, వైద్యం కోసం పట్నం తీసుకుపోవాలనుకుంటున్నాను, తమని దైవంలా నమ్ముకుని వచ్చాను, ఒక 100 రూపాయలు అప్పుగా ఇచ్చారంటే వడ్డీతో సహా తిరిగి చెల్లించుకుంటాను అన్నాడు భీమయ్య. అది వింటూనే భూషయ్య ముఖం రంగులు మారింది. అంతకుముందు వీరమల్లు 1000 రూపాయలు గుర్తుకు రావడంతో విసుగ్గా, నా ఇంట్లో డబ్బు రాసి పోసి ఉందా, అడిగిన వాడికల్లా ఇవ్వడానికి గంటకు ముందు ఆ వీరమల్లు వచ్చి కూతురు పెళ్ళని చెప్పి 1000 రూపాయలు పట్టుకుపోయాడు, ఇప్పుడు నువ్వు తగలడ్డావు అన్నాడు. మరేం మాట్లాడలేక భీమయ్య దిగులుగా, అంతా తమ దయబాబు అన్నాడు. చూడు భీమయ్య, ఉన్నమాట అంటున్నందుకు కోపం తెచ్చుకోకు. వీరమల్లుకు అప్పు ఇచ్చానంటే వాడికి ఎవరి ఇల్లు కొల్లగొట్టైనా నా అప్పు తీర్చే శక్తి ఉన్నది. మరి నీ వల్ల ఏమవుతుంది చెప్పు? రెక్కాడితే గానీ డొక్కాడని కూలివాడివి, కావాలంటే ఇదిగో 10 రూపాయలు తీసుకుపో, నాకు తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు అన్నాడు భూషయ్య. భీమయ్య 10 రూపాయలు తీసుకోకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 నెలలు గడిచాయి. ఒకనాటి రాత్రి భూషయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. విలువైన బంగారు నగలతో పాటు 25,000 రూపాయల రొక్కం,
దొంగల పాలైందని ఊరంతా చెప్పుకున్నారు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత భీమయ్య పంట కాలువ నుంచి పొలానికి నీరు పెడుతుండగా గజదొంగ వీరమల్లు అక్కడికి వచ్చి చిన్నగా నవ్వుతూ, రంగాపురం భీమయ్యవు నువ్వేనా అని అడిగాడు. ఆ సమయంలో వీరమల్లు అక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాక, భీమయ్య, అవును, ఆ భీమయ్యను నేనే, నువ్వెవరైంది కూడా నాకు తెలుసు, ఇంతకు వచ్చిన పనేమిటి అని అడిగాడు. ఆ మధ్య చక్రవడ్డీల భూషయ్య దగ్గరకు నువ్వు అప్పుకెళ్ళావు కదా, పని కాలేదు అవునా? ఇదిగో ఇప్పుడు నీకు ఈ సంచి ఇస్తున్నాను, ఇందులో 200 ఉన్నవి. ఈ డబ్బు ఒకప్పుడు ఆ భూషయ్యదే కనుక పుణ్యం కూడా ఆయనకే దక్కుతుంది అంటూ భీమయ్య ఏదో అనుభవేంతలో సంచిని చేనుగట్టు మీద ఉంచి వీరమల్లు చకచకా పట్నం దారి పట్టాడు. భీమయ్య ఆ సంచి తీసుకొని తిన్నగా భూషయ్య ఇంటికి వచ్చి ఆయనకు జరిగింది చెప్పి, బాబు వీరమల్లు ఈ సంచిలో 200 రూపాయలు ఉన్నాయన్నాడు, నేను లెక్కబెట్టలేదు అంటూ డబ్బు సంచిని ఆయనకి ఇవ్వబోయాడు. అయితే భూషయ్య ఆ సంచి తీసుకోకుండా, నన్ను క్షమించు భీమయ్య, వీరమల్లు వేరెవరి ఇల్లో కొల్లగొట్టైనా నా బాకీ తీర్చగలడని ఆ రోజు నీతో అన్నాను. ఆఖరికి వాడే నా ఇంటిని దోచుకుపోయాడు. ఉపకారం చేసిన నీకు సహాయపడకపోగా అవమానకరంగా మాట్లాడాను. నాకు తగిన శిక్షే పడింది. ఆ డబ్బు నువ్వే ఉంచుకో. దాన్ని ఆ రాత్రి నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతగా ఇస్తున్నది కాదనకు అన్నాడు పైపంచితో కళ్ళు తుడుచుకుంటూ. భీమయ్య చేతులు జోడించి ఆయనకు నమస్కరించి తన ఇంటికేసి వెళ్ళాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.